సో దీంట్లో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే చాలా మందికి రిలీజ్లో డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ. మనం ఒక 10 మందిని రీచ్ అవుతాం, వాళ్ళు 10 మంది నో అంటారు. పాపం వీడు రిజెక్షన్స్ నోలే ఎక్కువ చూస్తారు, ఆ తర్వాత చూద్దాం లేవా. దీని ఎలా సార్, లైక్ హౌ ఎ సేల్స్ పర్సన్ షుడ్ ఓవర్కమ్ దిస్? దిస్ ఇస్ అ వెరీ కామన్ థింగ్. 10 మంది నో అన్నా ఆ నోను తీసుకోవడం అనేది వీళ్ళకి రాదండి. ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళు, ఏ టైంలో వాళ్ళని టచ్ చేయాలి, మనం ఏం చేయొచ్చు అంటే దానికంటే ముందు ఆ పర్సన్ మనం స్టడీ చేయాలి. వాళ్ళని ఏ డైరెక్షన్లో వాళ్ళకి చెబితే వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది. రేపు పొద్దున్న రావయ్య అంటారు, దిస్ ఇస్ లీస్ట్ ప్రియారిటీ. అతను ఆల్రెడీ బోల్డ్ నప్పులలో ఉన్నాడు, కానీ ఏదో టైం పాస్కొని నువ్వు ఏదో చెప్తే వస్తానంటున్నాడు. నీ టైం ఎందుకు వేస్ట్ కావాలి? బట్ డోంట్ వేస్ట్ యువర్ టైం బికాస్ వీ హ్యావ్ ఓన్లీ 4 days. మీకోసం ఇంపార్టెంట్ టాపిక్స్ని క్లిప్స్గా కట్ చేసి ఆర్డబ్ల్యూవి క్లిప్స్ అనే ఛానల్లో ప్రజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఆర్డబ్ల్యూవి క్లిప్స్. థ్యాంక్ యూ. సో దీంట్లో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే చాలా మందికి రిలీజ్లో డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ. మనం ఒక 10 మందిని రీచ్ అవుతాం, వాళ్ళు 10 మంది నో అంటారు, 11వాడు నో అంటాడు, 12వాడు నో అంటాడు. పాపం వీళ్ళు ఎక్కువ రిజెక్షన్స్ నోలే ఎక్కువ చూస్తారు. ఆల్ సే చూద్దాంలేమ్మా, కాదులేమ్మా, తర్వాత చూద్దాంలేవా. దీని ఎలా సార్, లైక్ హౌ ఎ సేల్స్ పర్సన్ షుడ్ ఓవర్కమ్ దిస్? దిస్ ఇస్ అ వెరీ కామన్ థింగ్ అండి. ఇప్పుడు నేను ఫస్ట్ మీటింగ్లో ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ రాగానే చాలా ఇంట్రెస్ట్గా వచ్చేస్తారు మనుషులంతా. రైట్. చాలా ఎక్సైట్ అయిపోతారు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత సార్ మేము ఇంకా ఇన్స్పైర్ అయిపోయినామండి అది అని అంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు పోయి టచ్ చేయగానే 10 మంది నో అన్నా, లేకుంటే ఎలా మాట్లాడాలో తెలియక అక్కడికి పోయిన తర్వాత ఆ నోను తీసుకోవడం అనేది వీళ్ళకి రాదండి. అంటే ఇక్కడ నేను నోన్ తీసుకోవడం అంటే నోన్ తీసుకొని ముందుకెళ్ళాలని నేను అన్నాను. వాట్ ఈస్ దట్ హోంవర్క్ యూ ఆర్ డూయింగ్ అనేది నేను చెప్తాను. నేను ఫస్ట్ ఒక ప్రోడక్ట్కి ఒక మనిషిని మీరు పోయి టచ్ చేసే కంటే ముందు మీకు ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మీ ప్రోడక్ట్ నమ్మాలంటే వాళ్ళకి ఆపోజిట్ మీరు ఒక సౌండ్ చేసినప్పుడు దానికి వచ్చేటువంటి వైబ్స్ ఎలాంటివి ఉంటాయి అనేది మనకు పూర్తి అవగాహన ఉండాలి. ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళు, ఒక టీచర్ ఎలా తీసుకుంటారు, ఒక డాక్టర్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఒక ఎంప్లాయీ ఎలా తీసుకుంటాడు, ఒక ఎంప్లాయర్ ఎలా తీసుకుంటాడు, ఒక హౌస్ వైఫ్ ఎలా దీన్ని తీసుకోగలుగుతుంది, ఏ టైంలో వాళ్ళని టచ్ చేయాలి, ఎలా వాళ్ళని మనం మాట్లాడాలి, ఏం మాట్లాడితే వాళ్ళకి లోపల ఉంటుంది, ఏం మాట్లాడుతూ వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ను వాటిని మనం ఎలా తీసుకోవచ్చు, ఏం మాట్లాడుతూ వాళ్ళ లోపల క్యూరియాసిటీని డెవలప్ చేయాలి, డిమాండ్ని క్రియేట్ చేయాలి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీరేదో సినిమా మీ గొడవలు మీ దాంట్లో ఉన్నప్పుడు మీకేమనిపిస్తుంది, ఓ పని చేద్దామయ్యా, నాకు నెక్స్ట్ సెప్టెంబర్లో నాది మూవీ రిలీజ్ ఉంది, నెక్స్ట్ డే నువ్వు వచ్చేస్తే తీసుకుంటా. సెప్టెంబర్ దాకా నేను ఉండడంటే కాదు కదా, సెప్టెంబర్కు అది హిట్ అవ్వచ్చు ఫట్ అవ్వచ్చు కదా, మళ్ళీ దానికి ఏం గ్యారంటీ ఉంటుంది. అప్పుడు వచ్చి మనం మాట్లాడలేం. హిట్ అయినంటే ఇంకో డైరెక్షన్లో ఉంటుంది, అప్పుడు 50-50 అనుకోవచ్చు కనీసం అన్నా. లేకపోతే ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు ఐ షుడ్ అండర్స్టాండ్, సార్ మీరు ఇదంతా ఉంది బట్ యు ఆర్ ఫర్గెటింగ్ వన్ థింగ్. సో ఈ టైం ల్యాబ్స్ను మళ్ళీ మీరు కావాలనుకుంటే మీరు చేసుకుంటారా, మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారా మీరు? సో ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇవన్నీ సక్సెస్ అయ్యి ఇదన్నీ గొప్పగా అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఒక ఇల్లు లేదు, ఒక ప్లాట్ లేదు, ఏమీ లేదు అనేది మీకు చెప్తారండి. ఎంతమంది చెప్పరు కదా. పర్సనల్గా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాం, మీరు ఏమనుకోవద్దు అని చెబుతూనే ఈ టైంలో మీరు ఎన్నో ఖర్చులు ఉంటాయి. మీకు ఒక సెట్ వేస్తాము, తీస్తాము, లేదా యాజ్ మీరు డైరెక్టర్గా ఉంటారు, కొన్నిసార్లు ఉంటుంది వచ్చిన డబ్బులు తర్వాత మళ్ళీ కనపడవు. తీసి మీరు ఒక 20%, 30% అందరూ పెట్టుకుంటున్నారు కదా, మామూలు వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు కదా అని మనం ఏం చేయొచ్చు అంటే దానికంటే ముందు ఆ పర్సన్ మనం స్టడీ చేయాలి. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంది, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా, పెరిగిన పిల్లలు ఉన్నారా, కాలేజ్ పోయే వాళ్ళు ఉన్నారా, అంటే వాళ్ళని ఏ డైరెక్షన్లో వాళ్ళకి చెబితే వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది. ఏ డైరెక్షన్లో వాళ్ళను నేను ఒక డాక్టర్ ఒక పేషెంట్ను ఎట్లయితే ఒక స్కాన్ చేసేసి చూస్తాడో ఇక్కడ కూడా మనం పోయే క్లయింట్కు ముందు హోంవర్క్ చేయాలి. రేపు పొద్దున్న రావయ్య అంటారు, మార్నింగ్ 10 కాల్స్ చెప్తే 9 మంది ఎగ్గొడతారు. సండే నాడే సైట్స్ అంటారు. సండే నాడు 10 మందిలో 9 మంది స్విచ్ ఆఫ్ చేస్తారు, లేకపోతే మా ఇంట్లో చుట్టాలు వచ్చారు భోజనానికి అని అంటారు, లేకపోతే చూద్దామే ఇంకో గంటకి ఫోన్ చేయమని అంటారు. అంటే దిస్ ఇస్ లీస్ట్ ప్రయారిటీ. ఇది. ఈవెన్ హౌస్ కొనుక్కుందాం అనుకున్నా కూడా ఆడికి ఆ రోజున చాలా ఇదిగా ఉంటే తప్ప క్లయింట్ వెళ్ళి చూస్తాడు తప్ప సాధ్యమైనంత పోస్ట్ పోన్ చేసుకొని ఎప్పటి నుంచో చూస్తున్నాను నేను, అదే సెట్ అవ్వట్లేదు అని అంటారు. ఎప్పుడు డిసైడ్ చేసుకోవాలనుకున్నా ఆ 5-10 నిమిషాలే. దీని గురించి ఏదో రీసెర్చ్ చేసేది లేదు, బుక్కులు రాసేది లేదు, స్క్రిప్ట్ రాసేది లేదు అనేది ఉండదు అక్కడ. సో ఎప్పుడైనా కూడా మనకు కావాల్సింది ఆ చెక్ లిస్ట్లో ఉన్న 5-6 పాయింట్లు చూసుకోవాలి. నా బడ్జెట్ షూట్ అవుతుందా, లొకేషన్ బాగుందా, బిల్డర్ మంచివాడా, ఇలాంటి కదా. ఇక్కడ కూడా మనం ఆ మనిషిని మనం ఎవరినైతే క్యాచ్ చేయాలనుకుంటామో ఆ 10 మందిలో నేను పోయే మనుషుల గురించి నేను పూర్తిగా అవగాహన ఉందా, నేను ఏ టైంలో వెళ్తున్నాను,
అతని ఏజ్ ఎంత, అతనే డెసిషన్ మేకర్ వస్తాడా రాడా, లేకుంటే అతను వచ్చి చూసిపోయి వైఫ్ అని అంటాడా. సో ఈ రకమైనటువంటి హోంవర్క్ అనేది మనం ప్రాపర్గా చేసుకున్నప్పుడు 10 మందిని మనం తీసుకెళ్ళచ్చు. నేను చాలాసార్లు చెప్తాను, సండే నాడు వచ్చిన తర్వాత రావట్లేదు సార్, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్, తర్వాత అతను వచ్చి చూసి మళ్ళీ వైఫ్ను ఎవరినో తీసుకొస్తాను అన్నాడండి. అంటే యూ షుడ్ నో వాట్ ఆర్ ఆల్ ద అబ్జెక్షన్స్. యూనో అతని సైట్కి రావడానికి ఎలాంటి అబ్జెక్షన్స్ రావచ్చు, పోస్ట్పోన్ చేసి రాకుండా ఉండొచ్చు, వచ్చిన తర్వాత డెసిషన్స్ కోసం అని ఏవి ఆపొచ్చు. నచ్చలేదే, లొకేషన్ బాగాలేదు, సైజ్ చిన్నగా అయిపోయింది, పెద్దగా అయిపోయింది, బడ్జెట్ చాలా ఎక్కువైపోయింది, ఇంతెందుకు ఉంది రేట్ ఇక్కడ, ఇది వాస్తు కొంచెం లేనట్టుంది, మా అబ్బాయి అక్కడ అమెరికాలో ఉన్నాడు, ఆయన వచ్చి చూస్తాడు, 2 నెలలు వస్తాడులే, వచ్చినాక తీసుకుంటాడు, లేదా మా పిల్లలకి ఒకసారి చూపించాలి. సో ఇది దీంట్లో క్యాష్ ఎంత ఇంకెంత, వాటన్నిటికీ ఏమైనా డిస్కౌంట్లు ఇస్తారా మీరు? లేదు చూడు, నువ్వు పెద్ద 10,000 చెప్తున్నావు, నాకు 7,000కి ఇస్తే చెప్పు, అంతకంటే ఎక్కువ లేదు. అంటే ఇలాంటి ఒక 20-30 ఉంటాయండి. రైట్. అంటే కామన్లీ ఆస్క్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్, ఫ్రీక్వెంట్లీ యూనో ఐ మీన్ నీడ్ టు బి అడ్రస్డ్ అబ్జెక్షన్స్ అనేవి అయితే ఉంటాయో, దట్ వాటిని మనం ముందు ప్రిపేర్ అయ్యి ఉండాలి. రైట్. ప్రతి డాక్టర్ దగ్గర పోయినప్పుడు ప్రతి పేషెంట్ మీ దగ్గర నేను ఇది చూడలేనండి అని అన్నాడు కదా, జనరల్ ఫిజిషియన్ లాగా మీరు ఉన్నప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు గివ్ అట్లీస్ట్ టెంపరీ దీనిలాగా మీకు అది వస్తుంది కదా. సో ఇఫ్ యు ఆర్ అన్ ఇంజనీర్, సేల్స్ ఇంజనీర్ అయితే లేదా సేల్స్ సైంటిస్ట్ అయితే మీరు యూ షుడ్ హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యునో ద సేల్ క్లోజర్. ఆ క్లోజర్కు సంబంధించింది మనం ఎలాంటిది ఉండాలి, ఇలాంటి మనుషులు ఎలా ఉంటారు, రైట్, ఇలాంటి మనుషులు మనం ఇక్కడ డిస్కార్డ్ చేయొచ్చు, అతను ఆల్రెడీ బోల్డ్ నప్పులలో ఉన్నాడు, కానీ ఏదో టైం పాస్కు నువ్వు ఏదో చెప్తే వస్తానంటున్నాడు, నీ టైం ఎందుకు వేస్ట్ కావాలి? కస్టమర్ టైం వేస్ట్ అయినా పర్లేదు, నీ టైం వేస్ట్ కావద్దంటాను నేను. మేబీ ఇట్ ఈస్ అ లిటిల్ హార్డ్గా ఉండొచ్చు, ఎందుకంటే ఫ్యాక్ట్ అది. సి యూ షుడ్ థింక్ లైక్ ఎ సేల్స్ మ్యాన్ వెన్ యూ ఆర్ ఎ సేల్స్ పర్సన్. నీ పర్స్పెక్టివ్లో నువ్వు ఆ రోజున 2 క్లయింట్స్ వస్తానన్నారండి, 12 o'clock నేను పోయి ఏం చేయాలి, వాళ్ళనా వీళ్ళనా ఇద్దరికి చెప్పేయమంటాను నేను. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు నో అనొచ్చు, ఆ తర్వాత ఎక్స్క్యూజ్ చెప్పొచ్చు మనం, సారీ సార్ కొంచెం నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది, చిన్నప్పుడు చెప్పినట్టు టైర్ పంచర్ అయింది, లేకుంటే మైగ్రేన్ సడన్గా స్టార్ట్ అయిందని చెప్పి ఒక 2 hours తర్వాత తీసుకెళ్ళొచ్చు అని మళ్ళీ తీసుకెళ్ళొచ్చు. బట్ డోంట్ వేస్ట్ యువర్ టైం, బికాజ్ వీ హ్యావ్ ఓన్లీ 4 days ఇన్ అ వీక్. రైట్. 4 రోజులు, అందరికీ 30 రోజులు ఉంటే మీకు 4 సండేలు అంటారు కదా. సో ఏ బిజినెస్లో ఆ 4 రోజులే. ఇక్కడ కూడా ఏంటంటే నువ్వు సేల్స్లో ఉన్నప్పుడు నీకు క్లయింట్ అనే అతనికి సంబంధించిన 360 degrees అనాలిసిస్ మీ దగ్గర ఉంటే, అది ఎలాంటి వాడు, రంగు రుచి వాసన మీకు అతని అనాలిసిస్ ఉంటే, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు, నార్త్ ఇండియన్స్ ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఎలా ఉంటారు, ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ దగ్గర బ్యాంక్ లోన్కి వెళ్ళాలా, లేకుంటే వాళ్ళ దగ్గర కొంచెం కుషన్ ఉందా, ఆ కుషన్ ఉన్నప్పుడు మనం ఎలా పుష్ చేయొచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి పెయిన్స్ ఏంటి, వాళ్ళు మనకు చెప్పలేకపోయి ఏంటి, డబ్బులు లేకపోతే డబ్బులు లేవని చెప్పుకోరు కదా వాళ్ళు, లేని వాడిని మెల్లగా మనం ఎలా చెప్పాలి, మీకు ఆల్రెడీ కొన్ని ఉండొచ్చు సార్, కొంచెం టైట్గా ఉండొచ్చు అన్నప్పుడు అతను కొంచెం బయటపడతాడు. అంటే ఏది మాట్లాడుతూ వాళ్ళ నుంచి చెప్పుకోవాలి. ఇది మనం ట్రైన్ చేయాలి, మనం నేర్చుకోవాలి. రైట్. ఒక అందుకే అంటాను నేను, లిటిల్ రీసెర్చ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్. హోంవర్క్ ఈజ్ అ మస్ట్ అండి. అప్పుడు మీ స్ట్రైక్ రేట్ మీకు తగ్గుతుంది. రెండోది, నెక్స్ట్ ఏం చేయాలంటే, ప్రతి కస్టమర్ సైట్ చూడగానే సార్ రేపు 2 రోజుల్లో చెప్పిస్తానన్నాడండి, లేదు అతను కాదన్నాడండి, దాన్ని మనం కూర్చోబెట్టాలి, ఏం చెప్పుంటే బెటర్గా ఉండేది, ఎలా మాట్లాడుంటే బెటర్గా ఉండేది. అన్నీ బాగానే ఉన్నాయండి, బాగానే పెట్టేసే పక్కన ఏమిటి అన్నప్పుడు యు నీడ్ టు డూ ఎ రీసెర్చ్, యు నీడ్ టు డూ ఎ ప్రాపర్ ఆడిట్ ఆఫ్ యువర్ ప్రాసెస్. మీ ఆడిట్ చేసుకోగలగాలి. లేదు నాకు అది తీసుకొని ఉండాల్సింది, నేను ఇంకా ఏం చేసుకొని ఉంటే నేను తీసుకొని ఉండేవాడిని, ఏం చెప్పుంటే నేను చేసేవాడిని. సో దానికి రకరకాల మార్గాలు ఉంటాయి. ప్రతి కస్టమర్ ఈజ్ ఎ టీచర్, హీల్ కమ్ అండ్ టీచ్ యూ అండ్ గో అండి. సూపర్. వాళ్ళే నేర్పిస్తారు, వాళ్ళే మీకు నేర్పిపోతారండి. 10 మంది తర్వాత మీరు ఇంకేం నేర్చుకోలేకపోతే మీ జీవితంలో ఇంకేం నేర్చుకోలేరు. ఎందుకంటే వాళ్ళని మీరు అడ్డమైన క్వశ్చన్లు అడుగుతూ మన టీచర్లు ఎట్లయితే మనం ఇరిటేట్ చేసి నేర్చుకుంటామో చిన్నప్పుడు, మీరు కూడా అలాగా వాళ్ళతోటి మీరు చెప్పించుకొని, కస్టమర్ అనేవాడు ఎలా ఉంటాడు, తీసుకునేవాడు ఎలా ఉంటాడు, తీసుకొనివాడు ఇలాంటి క్వశ్చన్లు అడిగి మనం వాళ్ళతో చేసుకోవచ్చు. ఇంకా కస్టమర్ పోతాడు, మీరు గ్యారంటీగా పోతాడు అనుకోండి, మీరు అడ్డమైన యూస్లెస్ క్వశ్చన్స్ అన్నీ అడిగి మీరు యూ ట్రై టు ఎంపవర్ యువర్ సెల్ఫ్. రైట్. సార్ ఎందుకంటారండి,
ఎందుకు కొనకూడదండి మీరు, అది ఇదని మీరు అడగండి. సో దాట్ ఇట్ విల్ బ్రష్ అప్ యువర్ ఇంటర్నల్ ఆ బ్లంట్గా ఉన్న వాటన్నిటిని మీరు 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 ఫ్రెషన్ చేసుకోవచ్చు, ఐ మీన్ షార్పెన్ చేసుకోవచ్చు.